ఫ్రెండ్స్, సెప్టెంబర్లో భారత్లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ ప్రధాని భారత్కి రాబోతున్నారు. భారత్ రష్యా సమావేశానికి ముందు తీసుకునే ఒక నిర్ణయం అమెరికా ఊహించనిది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ముఖ్యంగా భారీ రక్షణ ఒప్పందాల్లో చెల్లింపు సులభతరం చేసేందుకు భారత రూపాయి రష్యా రూబెల్లోనే లావాదేవీలను పెంచే దిశగా పనిచేస్తున్నాయి. అంతేకాదు, భారత్ రష్యా మధ్య జరిగే మొత్తం చెల్లింపుల్లో దాదాపు 96% ఇప్పుడు జాతీయ కరెన్సీలైన రూపాయి రూబెల్లోనే జరుగుతున్నాయి. భారత్ రష్యా మధ్య బలమైన వాణిజ్య, రక్షణ సంబంధాలు ఉన్నాయి. చమురు, ఎరువులు, యంత్రాలు, రక్షణ పరికరాలు, ఇంకా అనేక ఇతర ఉత్పత్తులపై భారీ స్థాయిలో వాణిజ్యం జరుగుతుంది. అయితే అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న ఆంక్షలు, పరిమితుల కారణంగా రష్యాతో చెల్లింపులు చేయడం కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని భారత్ రష్యా ఇప్పుడు తమ ప్రత్యక్ష చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ వివరాల ప్రకారం ఇరు దేశాలకు చెందిన సంబంధిత అధికారులు చెల్లింపు వ్యవస్థను సులభం చేసేందుకు నిరంతరం పనిచేస్తున్నారు. ఇందుకోసం ఇండో రష్యన్ వర్కింగ్ గ్రూప్ ఆన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఇరు దేశాల మంత్రిత్వ శాఖలు, కేంద్ర బ్యాంకింగ్ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. ఆర్థిక లావాదేవీలు మరింత సులభంగా, వేగంగా జరిగేలా చేయడానికి ఈ బృందం మెసేజింగ్ సిస్టమ్, పేమెంట్ మెకానిజం లాంటి సాంకేతిక అంశాలపై చర్చిస్తుంది. ఈ విధానం పెద్ద కంపెనీలు, ప్రభుత్వాలకే కాకుండా సామాన్య ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా రష్యా నుంచి భారత్కు వచ్చే పర్యాటకులు, విద్యార్థులకు పే సులభం చేయడంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాయి. ప్రస్తుతం రష్యన్ టూరిస్టులు భారత్లో నగదు చెల్లింపులతో పాటు కొన్ని రష్యన్ బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చు. విటిబి, ఎస్బర్ బ్యాంక్ వంటి రష్యన్ బ్యాంకుల సేవలు భారత్లో అందుబాటులో ఉండడంతో రష్యన్ పర్యాటకులు, విద్యార్థులకు బ్యాంకింగ్ లావాదేవీలు సులభమవుతున్నాయి. భారత్ రష్యా అసలు లక్ష్యం ఇంతకంటే చాలా పెద్దది. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక వాణిజ్యంలో ఎక్కువ భాగం జాతీయ కరెన్సీలైన రూపాయి రూబెల్లోనే జరగాలని రెండు దేశాలు కోరుకుంటున్నాయి. రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఆండ్రే రుడెంకో తెలిపిన వివరాల ప్రకారం భారత్ రష్యా మధ్య జరిగే దాదాపు 96% పేమెంట్స్ ప్రస్తుతం జాతీయ కరెన్సీల్లోనే జరుగుతున్నాయి. డాలర్ లేదా ఇతర మూడో దేశ కరెన్సీలపై ఆధారపడడం గణనీయంగా తగ్గింది. 2030 నాటికి భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ తీసుకెళ్లాలని ఇరు దేశాల నాయకులు అనుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం రష్యాకు ఉన్న ఇరు దేశాలు లాజిస్టిక్స్, టెక్నాలజీ, పెట్టుబడుల సహకారాన్ని పెంచడంతో పాటు ప్రత్యక్ష చెల్లింపు వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేయనున్నాయి. మరో కీలకమైన అంశం భారత్ రష్యా రక్షణ రంగ వాణిజ్యం. ఇరు దేశాల మధ్య ఇప్పటికే అనేక ఒప్పందాలు ఉన్నాయి. వీటిలో యుద్ధ నౌకలు, క్షిపణులు, విమానాలు, ఇతర సైనిక వ్యవస్థలు ఉన్నాయి. అయితే రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా ఈ భారీ రక్షణ ఒప్పందాలకు సంబంధించిన చెల్లింపుల్లో బ్యాంకింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు భారత్ రష్యా పెద్ద రక్షణ ఒప్పందాల కోసం రూపాయి రూబెల్ చెల్లింపు విధానాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లేందుకు అంగీకరించాయి. దీంతో ఇరు దేశాల మధ్య జరిగే బహుళ $1 బిలియన్ విలువైన రక్షణ ఒప్పందాలకు సంబంధించిన చెల్లింపులను పూర్తి చేయడం సులభం కావచ్చు. నివేదిక ప్రకారం రష్యా భారత్ కోసం 2 యుద్ధ నౌకలను నిర్మిస్తుంది. వీటి కోసం భారత్ త్వరలోనే తొలి విడత చెల్లింపును చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రక్షణ ఒప్పందాలకు సంబంధించిన చెల్లింపులను రూపాయి రూబెల్లో చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేశారు. రష్యా రక్షణ రంగంపై అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ విధానం ఎంతో కీలకంగా మారింది. ఒక దేశానికి చెందిన కంపెనీ రష్యా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తే ఆ సంస్థకు ఆంక్షల ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ బ్యాంకులు కూడా రష్యాకు సంబంధించిన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాయి. భారత్కు ప్రధాన సమస్య రష్యాతో భారీ రక్షణ ఒప్పందాలు చేసుకున్నప్పుడు వాటికి సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే సంప్రదాయ అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ప్రతి లావాదేవీ సులభంగా జరగడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యక్ష రూపాయి రూబెల్ చెల్లింపు విధానం భారత్కు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. దీని అర్థం ఆంక్షల ముప్పు పూర్తిగా తొలగిపోయిందని కాదు. కొన్ని లావాదేవీలపై ఇప్పటికీ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, భవిష్యత్తులో విధించే ఆంక్షలు ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే భారత్ రష్యా తమ చెల్లింపు వ్యవస్థను మరింత నమ్మదగినదిగా, స్వతంత్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
రష్యాతో వాణిజ్యానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. భారత్ గత కొంతకాలంగా వివిధ దేశాలతో స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ వాణిజ్యంలో కేవలం 1 లేదా 2 ప్రధాన కరెన్సీలపై ఎక్కువగా ఆధారపడితే ఆంక్షలు, బ్యాంకింగ్ పరిమితులు లేదా కరెన్సీకి సంబంధించిన సమస్యలు నేరుగా వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. భారత్, రష్యా మధ్య ఈ సహకారానికి కారణం ఇంకొకటి ఉంది. ఇరు దేశాల మధ్య ఇంధన వాణిజ్యం కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. భారత్ రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తుంది. అందువల్ల ఈ చెల్లింపుల వ్యవస్థను సజావుగా కొనసాగించడం భారత్తో పాటు రష్యాకు ఎంతో అవసరం. భారత్, రష్యా దేశాలు ఇంటర్నేషనల్ నార్దర్న్ సీ రూట్ వంటి రవాణా ప్రాజెక్టుల్లో కూడా తమ సహకారాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి. రవాణా వ్యవస్థతో పాటు చెల్లింపుల వ్యవస్థ కూడా మెరుగుపడితే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే భారత్, రష్యా పూర్తిగా డాలర్ను పక్కన పెట్టి కేవలం రూబెల్లోనే వాణిజ్యం చేయబోతున్నాయా? అంతర్జాతీయ వాణిజ్యం చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. ఒక్కో ఒప్పందానికి ఒక్కో రకమైన కరెన్సీ చెల్లింపు మార్గం అవసరం కావచ్చు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం చేయవచ్చు: భారత్, రష్యా తమ ప్రత్యక్ష చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేసేందుకు గంభీరంగా కృషి చేస్తున్నాయి. 2030 నాటికి ఇరు దేశాలు $100 బిలియన్ వాణిజ్య లక్ష్యాన్ని సాధించి చెల్లింపు వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేస్తే భారత్, రష్యా ఆర్థిక సంబంధాల్లో ఒక పెద్ద భాగం సంప్రదాయ అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆధారపడడం తగ్గే అవకాశం ఉంది. రక్షణ ఒప్పందాల్లో రూబెల్ వినియోగానికి ఏర్పాట్లు చేయడం ఒక కీలకమైన అడుగు. ఇక ఈ చెల్లింపు వ్యవస్థ భవిష్యత్తులో ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది? భారత్, రష్యా మధ్య వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ దీని వినియోగం ఎంతవరకు పెరుగుతుంది అనేది రాబోయే రోజుల్లోనే చూడాలి. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ విషయానికి వస్తే భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం 2 ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు భారత్, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ బ్రిక్స్ సదస్సును ఆహ్వానించింది. అయితే మరోవైపు ఈ ఆహ్వానానికి సంబంధించి బంగ్లాదేశ్ ఒక షరతు పెట్టింది. కానీ బంగ్లాదేశ్ భారత్ నుంచి మరింత ఎక్కువ డీజిల్ సరఫరా చేయాలని కోరుతుంది. దీనివల్ల చెల్లింపుల ఖర్చు తగ్గడంతో పాటు వాణిజ్య లావాదేవీల భద్రత మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు లేదా చెల్లింపులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారవచ్చు. అయితే తారిక్ రెహమాన్ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారా లేదా అన్న విషయంలో తాజా సమాచారం కొంత భిన్నంగా ఉంది. కొన్ని నివేదికలు ఆయన భారత్ పర్యటనపై చర్చలు జరుగుతున్నాయని చెబుతుండగా, మరికొన్ని నివేదికలు ఆయన బ్రిక్స్ సదస్సుకు హాజరు కాకపోవచ్చని, ఈ అంశంపై తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అంటే ఒకవైపు షరతు, మరొక వైపు సహాయం కోసం డిమాండ్. ముందుగా బ్రిక్స్ గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనాల్సిందిగా భారత్, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ను ఆహ్వానించిన బంగ్లాదేశ్ బ్రిక్స్లో సభ్యదేశం కాదు. మరి అలాంటి దేశాన్ని భారత్ ఎందుకు ఆహ్వానించింది? ప్రధాన కారణాల్లో ఒకటి ప్రాంతీయ సహకారం. బంగ్లాదేశ్ బిమ్స్టెక్లో సభ్యదేశం. ప్రస్తుతం బిమ్స్టెక్ అధ్యక్ష బాధ్యతలు కూడా బంగ్లాదేశ్దే. బిమ్స్టెక్ ద్వారా బంగ్లాదేశ్తో తన సంబంధాలను కొనసాగించాలని భారత్ భావిస్తుంది. బ్రిక్స్ వేదిక ద్వారా కూడా పొరుగు దేశాలతో చర్చలు, సహకారాన్ని పెంచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. అందుకే బంగ్లాదేశ్ను బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానించడం భారత్ చేపట్టిన ఒక ముఖ్యమైన దౌత్యపరమైన ప్రయత్నంగా భావించవచ్చు. అయితే ఆహ్వానం అందిన తర్వాత పరిస్థితి మారింది. తారిక్ రెహమాన్ భారత్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరవ్వాలంటే మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి బయటకు పంపాలని కోరింది. ఆగస్టు 5న హసీనా భారత్ నుంచి వర్చువల్ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలోనే ఈ డిమాండ్ రావడం, బంగ్లాదేశ్లో ఆమె ప్రభుత్వం అధికారం కోల్పోయి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంపై బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ గడ్డపై నుంచి హసీనాను రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తున్నారని భారత్పై ఆరోపణలు చేసింది. ఆ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహించలేదని తెలిపింది. అది ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమమని, అందులో భారత ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. హసీనా విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదం కొనసాగుతున్న సమయంలో
బంగ్లాదేశ్ బ్రిక్స్ సదస్సు ఆహ్వానానికి సంబంధించి ఈ షరతును తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. భారత్లోని బంగ్లాదేశ్ వ్యవహారాలను చూసే భారత ప్రతినిధితో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. షేక్ హసీనాపై చర్యలు తీసుకున్నప్పుడే బ్రిక్స్ సదస్సు ఆహ్వానాన్ని అంగీకరించే విషయాన్ని పరిశీలిస్తామని బంగ్లాదేశ్ చెబుతుంది. అయితే ఈ కథలో మరో ఆసక్తికరమైన అంశం, బంగ్లాదేశ్ ఒకవైపు భారత్ ముందు షరతు పెడుతూనే మరొక వైపు భారత్ నుంచి మరింత ఎక్కువ డీజిల్ సరఫరా చేయాలని కోరుతుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఇంధనం, విద్యుత్కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంది. విద్యుత్ అవసరాలతో పాటు దేశంలో ఇంధనానికి కూడా డిమాండ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఇంధన మంత్రి భారత ప్రతినిధిని కలిసి డీజిల్ సరఫరాను పెంచాలని కోరారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే ఫ్రెండ్షిప్ పైప్లైన్ ఉంది. దీని ద్వారా భారత్ నుంచి బంగ్లాదేశ్కు డీజిల్ సరఫరా జరుగుతుంది. కష్టకాలంలో భారత్ గతంలో కూడా బంగ్లాదేశ్కు సహాయం చేసింది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో భారత్ దాదాపు 30,000 టన్నుల డీజిల్ను బంగ్లాదేశ్కు పంపించింది. అయితే ఈసారి భారత్ స్పందన గతంలో లాగా సానుకూలంగా లేదు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి డీజిల్ సరఫరా కోసం కొత్త అభ్యర్థన వచ్చిందని, ప్రస్తుతం భారత్ ఆ అభ్యర్థనను పరిశీలిస్తుంది. ముందుగా భారత్ తన అవసరాలు, అందుబాటులో ఉన్న ఇంధన నిల్వలు, దేశీయ డిమాండ్, రిఫైనరీ సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే బంగ్లాదేశ్కు ఎంత మేర డీజిల్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. భారత్ వెంటనే అవును లేదా కాదు అని చెప్పలేదు. దీనిపై తదుపరి నిర్ణయం తీసుకున్న తర్వాత వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఇక బ్రిక్స్ సదస్సు ఆహ్వానం విషయంలో కూడా భారత్ చాలా ప్రశాంతంగా స్పందించింది. బంగ్లాదేశ్కు బ్రిక్స్ సదస్సుతో పాటు ద్వైపాక్షిక సమావేశం కోసం కూడా ఆహ్వానం పంపినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయంలో ఏదైనా పురోగతి కనిపిస్తే దానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తామని భారత్ తెలిపింది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తం వ్యవహారంపై భారత్ ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి ముందుకు సాగుతుంది. బంగ్లాదేశ్ రాజకీయ అంశంపై భారత్కి ఒక షరతు పెడుతూ, మరోవైపు అదే సమయంలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ భారత్ సహాయం కూడా కోరుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పుడు చూడాల్సిన ప్రధాన విషయాలు, తారిక్ రెహమాన్ బ్రిక్స్ సదస్సు కోసం భారత్కు వస్తారా? బంగ్లాదేశ్ తన షరతుపై కొనసాగుతుందా? అన్నిటికంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ చేసిన కొత్త డీజిల్ సరఫరా అభ్యర్థనను భారత్ అంగీకరిస్తుందా లేదా? మీ అభిప్రాయం ఏమిటి? బంగ్లాదేశ్ కోరిన డీజిల్ను భారత్ సరఫరా చేయాలా, లేక ముందుగా తన దేశ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలా? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పేయండి. ఈ న్యూస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.